ఇవాల్టి వీడియోలో చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మురుకులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం బియ్యం ని తీసుకోవాలి. సో మేమైతే ఒక 5 గ్లాసెస్ బియ్యం ని తీసుకున్నాము. వీటిని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఫ్యాన్ కింద 1 డే ఆరబెట్టుకోవాలి. ఆల్రెడీ మేము వీటిని కడిగి 1 డే అంతా క్లాత్ పైన ఆరబెట్టేసాము. ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న బియ్యం ని ఒక పాన్ పెట్టుకుని వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం ని తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ మినపప్పును తీసుకొని వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ శనగపప్పును తీసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ పుట్నాల పప్పును తీసుకోండి అండ్ 1/2 గ్లాస్ సాబ్దానా బియ్యం ని తీసుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒకే దాంట్లో యాడ్ చేసుకుని అన్నిటిని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసేసుకుని పిండి గిన్నెకి తీసుకెళ్లి స్మూత్ గా పిండిని పట్టించుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్స్ కారం ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ ని యాడ్ చేసుకోండి అండ్ 2 టీ స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండ్ తీసుకొని 2 టీ స్పూన్స్ ఇందులోకి వామును యాడ్ చేసుకొని కచ్చాపెచ్చాలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ బటర్ ని తీసుకొని ఒక పాన్ లో యాడ్ చేసేసుకొని దీన్ని మెల్ట్ చేసుకోండి. ఇలా కరిగించుకొని దీన్ని కూడా పిండిలో యాడ్ చేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి. పిండిలో మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ముద్దలాగా కడితే ముద్ద అయిపోవాలి. ఇప్పుడు ఒకేసారి మొత్తం పిండిని కలుపుకోకుండా కొంచెం కొంచెం పిండిని తీసుకొని పిండికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులోకి వేడి నీళ్లు యాడ్ చేసుకుని కలుపుకోవాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ గా యూస్ చేసే వాటర్ ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ ని యాడ్ చేయకుండా పిండికి సరిపడా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మురుకులు ప్రిపేర్ చేసుకున్న మెషిన్ లో పిండిని పెట్టుకుని ఆయిల్ లోకి ప్రెస్ చేసుకోండి. ఈ మురుకుల పీటలో మనకి చాలా పాత్రలు ఉంటాయి. సో మీకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్ పాత్రను తీసుకొని ప్రెషర్ లో కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని పిండిని పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే. ఆయిల్ అనేది మరి ఎక్కువ హీట్ ఉండకూడదు, మరి తక్కువ హీట్ ఉండకూడదు. మీడియం హీట్ లో ఉండేలా చూసుకొని మురుకులని ఆయిల్లో ప్రెస్ చేసుకోండి. మీకు మురుకులని డైరెక్ట్ గా ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకోవడం రాకపోతే ఒక కాటన్ క్లాత్ ని తీసుకొని దానిపైన మీకు నచ్చిన సైజ్ లో ఎలా కావాలంటే అలా చుట్టుకోండి. సో మురుకు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకోండి. ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మురుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. సో చూడండి మురుకు అనేది ఫ్రై అయిపోయింది. ఈ కలర్ కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇలా మేము చూపించిన క్వాంటిటీలో మీరు పిండిని కనుక ప్రిపేర్ చేసుకుంటే మురుకులు అనేవి క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ లో డైరెక్ట్ గా ప్రెస్ చేసుకోవడం రాని వాళ్ళు ఇలా మురుకులు తీసే చెంచానే రివర్స్ చేసి దానిపైన ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోండి. యాక్చువల్ గా ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఇదన్నమాట ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.